पहला जयकारा पराक्रमी भारत के लिए, दूसरा जयकारा विजयी भारत के लिए और तीसरा जयकारा हमारे वीर जवानों के लिए। ప్రథమంగా మనం ముందు మూడు పర్యాయాలు భారత్ మాతాకి జై అని నినదించాలి. మొట్టమొదటి నినాదం పరాక్రమమైనటువంటి భారతదేశం కోసం, రెండవ నినాదం విజయవంతమైనటువంటి భారతదేశం కోసం, మూడవ నినాదం సమృద్ధి అయినటువంటి భారతదేశం కోసం. पराक्रमी भारत के लिए भारत माता की जय, विजयी भारत के लिए भारत माता की जय, वीर जवानों के लिए भारत माता की जय. प्रिय मैना సోదరి సోదరుమలారా నమస్కారం. అందమైన విశాఖను చూస్తే నా మనసు పులకరిస్తుంది. శ్రీ శ్రీ వరలక్ష్మీ నరసింహ స్వామి ఉన్న పుణ్యభూమి, విప్లవ వీరుడు అల్లూరి సీతారాం రాజు తిరిగిన ప్రాంతం, తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన నగరం, పారిశ్రామికంగా పర్యాటకంగా దేశాభివృద్ధిలో అంతరాంతకు గడ మేనా పాత్ర కలదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టబడి ఉన్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని మన పెద్దలు చెప్పినట్లుగా ముందు తెలుగులో మనందరికీ అభివాదం చేస్తూ లక్ష్మీ నరసింహస్వామి గారు విలసించినటువంటి ఈ పుణ్యభూమిలో, అదేవిధంగా తెన్నేటి విశ్వనాథం గారు వారి ఆ మహానాయకుడు తిరగాడినటువంటి ఈ పుణ్యభూమిపై నేను ఇవాళ వచ్చి మీ అందరితో మనసు విప్పి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. मंच पर विराजमान प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान लक्ष्मी नारायण कन्ना जी, हमारे संसद के साथी डॉक्टर हरिबाबू, भारतीय जनता पार्टी विधानसभा दल के नेता और यहां के जुझारू नेता श्रीमान विष्णु कुमार राजू भी, पूर्व मंत्री बहन पुरेंद्रेश्वरी जी, श्रीमान वीर राजू सोमू जी, सत्य कुमार भाई, श्रीमान नरसिम्हा राव जी, हमारे सबसे पुराने वरिष्ठ नेता श्रीमान चलापति राव जी, श्री गंगा राजू गोका राजू जी, श्रीमान सतीश जी, मुरलीधरन जी, कृष्णम राजू जी, जय राजू निमक्का जी, श्रीमान मानिकर राव पी, मंच पर विराजमान सभी वरिष्ठ महानुभाव और विशाल संख्या में मुझे आशीर्वाद देने आए मेरे प्यारे भाई और बहनों, వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథులు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదే విధంగా సభా వేదిక మీద ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అంటూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. साथियों, विशाखापट्टनम देश और आंध्र प्रदेश के हजारों युवाओं के सपनों का शहर है. यहां के लोगों के लिए उज्जवल भविष्य का निर्माण करना, उनकी आशाओं आकांक्षाओं को पूरा करने का निरंतर प्रयास करना केंद्र सरकार की प्राथमिकता में है. విశాఖపట్నం కోట్లాది యువకులకు యువతులకు ఒక విశాలమైనటువంటి నగరంగా, వారి యొక్క ఆకాంక్షల్ని పరిపూర్తి చేసేటువంటి నగరంగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. అటువంటి యువత యొక్క ఆకాంక్షల్ని, వారి యొక్క కలల్ని నెరవేర్చడమే
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కర్తవ్యం. आज जब मैं आप सभी के बीच आया हूं तो एक खुशखबरी लेकर के आया हूं. आपकी एक बहुत पुरानी मांग को लेकर सरकार ने सकारात्मक कदम उठाया है. सरकार ने साउथ कोस्ट रेलवे जोन बनाने का फैसला लिया है, जिसका हेडक्वार्टर यहीं विशाखापट्टनम में होगा. आप सभी को बहुत बहुत बधाई. నేను ఈ రోజు మీ ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మీకు ఒక శుభవార్తని తీసుకొని వచ్చాను. మీకు దశాబ్దాల నాటి కల ఏదైతే ఉందో, ఇక్కడ ఒక రైల్వే జోన్ స్థాపించాలి అనేటువంటి ఆకాంక్ష ఏదైతే మీకు మనసులో దశాబ్ద కాలంగా ఉందో, దాన్ని పూర్తి చేస్తూ ఇవాళ సౌత్ కోస్ట్ రైల్వేస్ నామకరణం చేసి విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని మీకు ఇవాళ రైల్వే జోన్ ని అందించడం జరిగింది. सरकार का ये फैसला आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट के तहत यहां के विकास को गति देने की तरफ एक और बड़ा कदम है. इससे विशाखापट्टनम समेत ईस्ट कोस्ट रेलवे पर स्थित कई अहम क्षेत्रों तथा बेहतर रेलवे कनेक्टिविटी का लाभ मिल पाएगा. इससे आप लोगों की सुविधा तो बढ़ेगी ही, यहां की अर्थव्यवस्था को भी बल मिलेगा और रोजगार के नए अवसर भी बनेंगे. ये फैसला केंद्र की एनडीए सरकार के आंध्र प्रदेश के विकास के प्रति कमिटमेंट को साफ साफ दिखाता है. విశాఖపట్నంలో ఒక ప్రత్యేక రైల్వే జోన్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లులో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ కళని ఇంతకు ముందు ఉన్నటువంటి వారు నిర్లక్ష్యం చేసినప్పటికీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు మేము విశాఖపట్నానికి అభివృద్ధిని అందించాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఇవాళ ప్రత్యేక రైల్వే జోన్ ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ జోన్ ద్వారా కొత్త కొత్త రైల్వే లైన్లు కావచ్చు, అదే విధంగా ఈ యొక్క ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ये उन दावों की भी पोल खोलता है जो अपने राजनीतिक वजूद को बचाने के लिए, अपने भ्रष्ट आचरण को छुपाने के लिए दिन रात आंध्र की जनता के सामने लगातार झूठ पे झूठ बोल रहे. ये वही है जो आंध्र के बेटे बेटियों को आगे बढ़ाने के बजाय अपने बेटे बेटियों को स्थापित करने में जुटे हुए हैं. ఇవాళ మనం ఎవరైతే మనకు అనినిత్యం అసత్యాలు చెబుతున్నారో వారి యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఆ యొక్క దోషిత్వాన్ని వారు నెట్టుతున్నారో వారి యొక్క బండారాన్ని ఇవాళ మనం అందరం కూడా తేటతెల్లం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన బిడ్డల యొక్క అభివృద్ధిని ప్రగతిని ఒక రకంగా చెప్పాలంటే వారి యొక్క అసమర్థత నిరోధకంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. साथियों, विशाखापट्टनम के एयरपोर्ट को अंतर्राष्ट्रीय स्तर का बनाना हो या फिर 6 लेन का नेशनल हाईवे बनाना हो, आईआईएम की शुरुआत हो या फिर इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी, सोसाइटी फॉर अप्लाइड माइक्रोवेव इलेक्ट्रॉनिक इंजीनियरिंग एंड रिसर्च यानी समीर की स्थापना हो, या फिर ईएसआईसी सुपर स्पेशलिटी अस्पताल हो, मल्टी मॉडल लॉजिस्टिक हब हो, या फिर स्टील प्लांट का विस्तारीकरण हो, रिफाइनरी का आधुनिकीकरण हो, या फिर ऑयल रिजर्व फैसिलिटी का निर्माण हो, आप
आपके शहर के विकास के लिए, आपके शहर को स्मार्ट बनाने के लिए सैकड़ों करोड़ के प्रोजेक्ट्स इस पर तेज गति से काम चल रहा है। ये दिखाता है कि आपका ये प्रधान सेवक पूरे समर्पण से विशाखापट्टनम को स्मार्ट बनाने और आंध्र प्रदेश के विकास को गति देने में जुटा है। ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ యొక్క ప్రగతి కావచ్చు, అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ని 4 కాదు కదా 6 లేన్లు చేయడం కావచ్చు, ఐఐఎం యొక్క స్థాపన అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క స్థాపన విశాఖపట్నంలో చేయడం కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ యొక్క స్థాపన కావచ్చు, అదే విధంగా సమీర్ యొక్క స్థాపన కావచ్చు, లేకపోతే ఈఎస్ఐసి యొక్క కొత్త స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ యొక్క విస్తరణ కావచ్చు, రిఫైనరీ యొక్క ఆధునీకరణ కావచ్చు, అదే విధంగా ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రాంత యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి విషయాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. అది మాత్రమే కాకుండా మీ ప్రధాన సేవకుడైనటువంటి నేను ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటాను. साथियों, हम इसलिए बड़े काम और बड़े फैसले प्रामाणिकता के साथ तेजी से ले पाते हैं क्योंकि हम पूरी ईमानदारी से, पूरी निष्ठा के साथ आपकी सेवा करना चाहते हैं, आपके जीवन को आसान बनाना चाहते हैं। हमारे ऊपर कोई बैगेज नहीं है, ये डर नहीं है कि कोई फाइल खुल जाएगी तो क्या होगा। डरता वही है जिसने पाप किया हो, जिसने गलत मनसा से काम किया हो। यही डर हमारे विरोधियों को खाए जा रहा है, जिसमें बड़े बड़े दिग्गज और अपना खुद का राजवंश स्थापित करने की कोशिश में लगे लोग भी पूरी तरह शामिल है। ఇవాళ మీకు నేను వినవించుకునేటువంటి విషయం, మేము పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే అది మాకున్నటువంటి అంకిత భావాన్ని చాటుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మేము గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెటువంటి బెరుకు లేదు. ఒకవేళ మేము నిర్ణయం తీసుకున్నట్లయితే వెనకాల ఎవరన్నా వచ్చి మా ఫైళ్లు తెరుస్తారనో లేకపోతే మా మీద అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణ చేస్తారనేటువంటి భయం మాకు ఏమాత్రం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు భయపడాలి, ఎందుకంటే వారు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో వారిని ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది అనేటువంటి విషయం వారికి తెలుసు. అది వారు అవినీతి చేసినా సరే లేదా వారి కుటుంబ పాలనని ఇక్కడ వ్యవస్థీకృతం చేయడం కావచ్చు, వీటన్నిటిలో కూడా వారు తప్పు చేసినటువంటి విషయం వారికి గట్టిగా తెలుసు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. साथियों, हर कुछ समय यू टर्न लेने में माहिर यहां के नेता ने पूरी ईमानदारी के साथ आपको दिया वचन निभाया होता तो आज उनको मोदी के ऊपर अपनी नाकामी का ठीकरा फोड़ने की आवश्यकता नहीं पड़ती। सोचिए, आज वह ऐसे लोगों के सामने गुहार लगाते नजर आते हैं जिन्होंने तेलुगु अस्मिता को रौंदने में कोई कसर नहीं छोड़ी। भाइयों और बहनों, आंध्र प्रदेश के लिए वो क्या करेंगे, देश के लिए उनके पास क्या एजेंडा है, ये बताने के बजाय वो मोदी को हटाने का ही शोर मचा रहे हैं। మనందరికీ తెలుసు, అనునిత్యం మాట మార్చేటువంటి వ్యక్తి, అదే విధంగా యూ టర్న్
ఎవరు ఏ నేత కూడా ఇంతవరకు తీసుకోనన్ని యూటర్న్లు తీసుకున్నటువంటి నాయకులు ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతారో మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ ఆ రకంగా యూటర్న్ తీసుకునేటువంటి నాయకులు వారి యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ కూడా అనునిత్యం మోడీ గారిని తిట్టడంలోనే వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి విషయాన్ని సైతం మీరందరూ కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇవాళ అటువంటి యూటర్న్ తీసుకునేటువంటి నాయకులు ఎటువంటి వారితోటి జత కట్టారో ఒక్కసారి మీరు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఒకానొక సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా వారి ఉనికిని సైతం దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వాటితోటి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యూటర్న్ నాయకులు జతకట్టడం ఎంతవరకు సమంజసమో మీరందరూ కూడా ఆలోచించాలి అని చెప్పి నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. मोदी को वो इसलिए हटाना चाहते हैं क्योंकि गरीब की, मध्यम वर्ग की, किसान की, दलित की, वंचित की, शोषित के जीवन में सकारात्मक बदलाव आ रहा है. मोदी को वो इसलिए हटाना चाहते हैं क्योंकि बिचौलियों, दलालों, भ्रष्टाचारियों के विरुद्ध सख्ती से मोदी कार्रवाई कर रहा है. ఇవాళ మీరు ఒక్కసారి కనుక గమనించినట్లయితే ఈ కూటమి కట్టినటువంటి నాయకులు ఎటువంటి ఎజెండా లేకుండా మన ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారు ఇవాళ రోజున మోదీ గారిని ఎందుకు వారు పదవీచ్యుతుడిని చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాడు, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ప్రగతిని అందించాలి అనేటువంటి లక్ష్యంతో గట్టిగా మోడీ గారు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే వారు మోడీ గారిని పదవీచ్యుతుడిని చేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, ఎవరైతే నల్ల ధనాన్ని వారు దాచుకుని పెట్టుకున్నారో వారందరికీ కూడా గట్టి గుణపాఠం ఇవాళ మోడీ గారు చెప్తున్నటువంటి సందర్భంలోనే మోడీని వారు పదవీచ్యుతుడిని చేయాలి అని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. मोदी को वो इसलिए हटाना चाहते हैं क्योंकि आज देश हित के और देश हित में कड़े और बड़े फैसले लिए जा रहे हैं. मोदी को वो इसलिए हटाना चाहते हैं क्योंकि नए हिंदुस्तान की रीति और नीति दोनों बदल रही है. ఇవాళ వారు మోడీని ఎందుకు పదవీచ్యుతుడు అంటే పదవి నుండి తొలగించాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అని అంటే ఇవాళ కేవలం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రమే దేశానికి సంక్షేమాన్ని అందిస్తుంది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించి మోడీని వారిని తొలగించాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా నవ భారతావనికి ఇవాళ మోడీ ప్రభుత్వం ఒక కొత్త దిశని, ఒక కొత్త గతిని ఇస్తున్నటువంటి సందర్భంలోనే వారు మోడీ ప్రభుత్వాన్ని తొలగించాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. साथियों, देश को, आप सभी को इन लोगों का एजेंडा समझ आ गया है. महामिलावट का ये खेल अब देश पूरी तरह समझ गया है. ये लोग मिलकर देश को एक मजबूर सरकार देने की कोशिश कर रहे हैं, लेकिन मजबूर सरकार का उनका ये प्रयास कभी कामयाब नहीं हो सकता क्योंकि देश आज मजबूत सरकार के काम को अनुभव कर रहा है. एक ऐसी मजबूत सरकार जिसके लिए देश का हित सबसे ऊपर होता है. इसी मजबूत सरकार की वजह से हमारा विरोधी देश ऐसा बर्ताव कर रहा है जिसकी पहले कल्पना भी मुश्किल थी. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా వారి యొక్క
కుటిల రాజనీతిజ్ఞతని గుర్తించారు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఏదైతే వారు కూటమిగా వారు కలగల్పుగా మన ముందుకు వచ్చారో అది భావ సారూప్యత లేనటువంటి ఒక కలయిక అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించడం జరిగింది. ఇవాళ మీరు గమనించవలసినటువంటి విషయం, ఈ సారూప్యత లేనటువంటి ఈ మహాకూటమి ఏదైతే మీ ముందుకు వచ్చిందో వాళ్ళు మీకు ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని మాత్రమే అందివ్వగలరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. ఎందుకంటే భావ సారూప్యత లేదు, ఒకరితో ఒకరు సరిగ్గా మనసులు కలవనటువంటి సందర్భంలో వారు ఒక బలమైనటువంటి ప్రభుత్వానికి మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఇవాళ దేశంలో ఒక బలవంతమైనటువంటి ఒక బలీయమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఉన్నటువంటి బలీయమైనటువంటి ప్రభుత్వం దేశ ప్రగతిని దృష్టిలో పట్టుకుని అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. साथियों, लेकिन ये भी देश का दुर्भाग्य है कि ऐसे समय में जब पूरी दुनिया पाकिस्तान से जवाब मांग रही है, तब हिंदुस्तान के कुछ लोग ऐसे बयान दे रहे हैं जो देश के सुरक्षा बलों का मनोबल कमजोर करते हैं। ऐसे लोगों को आत्मचिंतन करना चाहिए कि वो ऐसा क्या बोल रहे हैं जिसके कारण पाकिस्तान की पार्लियामेंट में उनकी तारीफ की जा रही है, उनका नाम लेकर भारत पर निशाना साधा जा रहा है। ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇది చాలా శోచనీయంగా ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ కూడా ఇవాళ పాకిస్తాన్ని ఏకాకిని చేసి వారి వైపు వేలెత్తి చూపుతూ నిందిస్తున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వారికి అనుకూలంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. వారు మాట్లాడేటువంటి తీరు మన సైనికుల యొక్క ఆత్మధైర్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుందో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి. ఇది మాత్రమే కాకుండా మీరు వారి దగ్గర నుండి జవాబు అడగాలి. మీరు ఏ భాషలో మాట్లాడుతున్నారో ఇవాళ పాకిస్తాన్ పార్లమెంటు దాన్ని గుర్తించి మిమ్మల్ని అందరినీ కూడా మీ మాటల్ని అక్కడ పార్లమెంట్లో మాట్లాడుతున్నారంటే మీరు ఏ విధంగా దేశాన్ని కించపరుస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. मैं ऐसे महामिलावटी नेताओं से पूछना चाहता हूं, कमजोर सरकार चाहते चाहते वो भारत को ही कमजोर करने में क्यों जुट गए हैं? क्यों वो ऐसी सियासत कर रहे हैं जिसका फायदा पाकिस्तान उठा रहा है, देश के विरोधी उठा रहे हैं? आखिर ऐसा क्यों है कि मोदी विरोध में ये लोग देश का भी विरोध करने लगे हैं? ఇవాళ ఆ మహాకూటమి భావ సారూప్యత లేనటువంటి కూటమి ఏదైతే ఉందో వారందరికీ కూడా నేను చెప్తున్నటువంటి మాట ఒక్కటే, మీరు ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని దేశంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలో మీరు భారతదేశాన్ని బలహీనపరుస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఏదైతే మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ ఉందో ఒక రకంగా వారికి నైతికతను మీరు పెంచుతున్నట్టుగా భావించాలి అని చెప్పి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు మోడీ గారిని విరోధించేటువంటి నేపథ్యంలో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం దేశ గౌరవాన్ని దేశాన్ని మీరు బలహీనపరుస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. भाइयों और बहनों, जब देश में मजबूत सरकार होती है तो जय जवान भी होता है और जय किसान भी होता है। ये मजबूत सरकार का ही परिणाम है कि किसानों के लिए सीधी मदद की एक ऐतिहासिक योजना